యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిషా. ఎలా ఉన్నారంతా, బాగున్నారా? ఈరోజు వీడియో అయితే ఉండల పులుసు అండి, మజ్జిగ పులుసు, ఉండల పులుసు అంటాం మేము. చాలా బాగుంటుందండి. యూట్యూబ్లో ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ టైప్ లేదండి. నేను చెక్ చేశాను, నాకైతే కనిపించలేదు. ఒకవేళ మీకు కనిపిస్తే నాకు లింక్ పెట్టండి. చూసారు కదా, ఫస్ట్ కావాల్సింది కొంచెం బియ్యం అండి, ఒక పిడికెడు సరిపోతాయి. సెకండ్ వచ్చి ధనియాలండి, హాఫ్ కప్పు. కొబ్బరి కూడా హాఫ్ కప్పు తీసుకోవాలండి. ఇవన్నీ మజ్జిగ పులుసులో వేసుకునే కన్సిస్టెన్సీ అండి, చాలా బాగుంటుంది. థర్డ్ వన్ వచ్చి అల్లము, పచ్చిమిరపకాయ అండి. ఈ అల్లం పచ్చిమిరపకాయ అనేది మీరు తీసుకునే మజ్జిగని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. నేను ఒక హాఫ్ లీటర్ అనుకోండి పెరుగు, దానికి నేను ఒక 8-9 ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అల్లము చూసారు కదండి, అల్లము మీ ఘాటుని బట్టి తీసుకోవాలి. ధనియాలు, అల్లము, పచ్చిమిరపకాయలు అండ్ బియ్యము, కొబ్బరి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి పచ్చిశనగపప్పు అండి. ఇది ఫుల్ కప్ తీసుకున్నాను, ఎందుకంటే కన్సిస్టెన్సీకి అవసరమైన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చి పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు వచ్చి ఒక కప్ తీసుకున్నాను. ఈ 5 ఇంగ్రీడియంట్స్తో ఉండల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. మరి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి, ఒక గిన్నెలో హాఫ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కొబ్బరి అండ్ ధనియాలు, బియ్యము అండ్ పచ్చిశనగపప్పు అన్నమాట. వీటిని ముందుగానే నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని ఒక 10 to 20 minutes వరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇవి నానాలండి. ఇవి ఎంత బాగా నానితే కన్సిస్టెన్సీ ఎంత బాగా వస్తుంది మనం మిక్సీకి వేసినప్పుడు. చూసారు కదా, ఇదన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ఇవి సోక్ చేయాలి. చూసారు కదండి, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. చూసారు కదా, బాగా ఇవి సోక్ అయిపోయినాయి. ఒకసారి ఆ వాటర్లో తీసేసి, నేను ఆల్రెడీ వాష్ చేశానండి వాటర్. ఆ క్లిప్ మీకు మిస్ అయింది. వాటర్ వాష్ చేసేసుకొని ఆ కన్సిస్టెన్సీ అంతా నేను మిక్సీలోకి చేసేసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాటుకులాగా చేసేయకూడదు, అలాగని కచ్చా పచ్చాగా చేయకూడదు. మీడియంగా ఉండాలండి ఆ కన్సిస్టెన్సీ. నేను ఫస్ట్ మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇదంతా ఒకసారి గ్రైండ్ చేయడం కుదరదు, 2 టైమ్స్ వేసుకోవాలండి మిక్సీకి. చూసారు కదా, మొత్తం తీసుకునేస్తే ఒక మిక్సీకి ముక్కాలు దాకా వచ్చేసిందండి. ఇదండి, చూసారు కదా, వేసేసాను. కొంచెం మెదిగాక కొద్దిగా దానికి రుచికి సరిపడా సాల్ట్ దానిలో యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేస్తూ ఉంటే పవర్ పోయిందండి. ఇక చాలాసేపు వెయిట్ చేశాను. ఇక ఆఫ్టర్నూన్ లంచ్కి లేట్ అయిపోతుంది కదా, ఇంకా కరెంట్ కోసం వెయిట్ చేస్తే అని ఇంకా మేము రుబ్బుకుందామని రోల్ దగ్గరికి వచ్చి రుబ్బేసుకుంటున్నామండి క్వాంటిటీ అంతా. చూస్తున్నారు కదా, ఇలాగా రుబ్బేసుకోవాలండి అంతా. అత్తయ్య వచ్చేసారు ఇంత లోపల. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో రుబ్బుతూ ఉంటే అత్తయ్య వచ్చేసారు. నువ్వు వీడియో తీసుకోమని, నేను రుబ్బుతాను అని చెప్పారు. అత్తయ్య రుబ్బుతున్నారు. అత్తయ్య కూడా సేమ్ అంతేనండి. 3 times అయిందండి. రోల్లో రుబ్బేసరికి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి త్వరగా మెదుగుతుంది అని దాన్ని 3 సార్లుగా రుబ్బిందండి.
నచ్చుతుందండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. కూరగాయలు ఏవి లేనప్పుడు కూడా ఈ డిష్ని మీరు ఒకసారి ప్రిపేర్ చేయొచ్చు. కొంచెం త్వరగా కూడా అవుతుందండి. జస్ట్ ఇది నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అనే తప్ప ప్రాసెస్ మాత్రం కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. నాకైతే బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, మరీ మెత్తగా కాకుండా మరీ వాటర్ చాలా వరకు యాడ్ చేయకూడదండి. మరీ గట్టిగా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకొని, చూసారు కదండి, వడల పిండిలాగా రుబ్బుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయకూడదు. చూసారు కదా, పులుసులోకి ఉండలు చేసుకునే ఇది వచ్చి రెడీ అయిపోయిందనమాట. ఇదిగోండి, అమ్మమ్మ అంతా ఒకసారి అంటే ఫస్ట్ అల్లం పచ్చిమిరపకాయ దంచాం కాబట్టి ఆ అల్లం పచ్చిమిరపకాయ అన్నిటికీ పట్టాలని క్వాంటిటీ అంతా ఒక్కసారి మళ్ళీ రోట్లో వేసేసి దాన్ని మిక్స్ చేసేస్తుందండి. ఆ ఉప్పు అల్లం పచ్చిమిరపకాయ క్వాంటిటీకి అంతా సెట్ అవ్వాలని అలాగా చేసేస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెం కరివేపాకు కూడా దాంట్లో యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా, కొంచెం బాండల్లో చల్లనీళ్ళు పోయాలండి. ఆ నీళ్ళు బాగా తెరిలిన తర్వాత నీళ్ళు తెరిలాక మనం ఇంటాక చేసుకున్నాం కదండి ఉండలకి కావాల్సినటువంటి కన్సిస్టెన్సీ, ఆ కన్సిస్టెన్సీని కొంచెం అట్లా ముద్దలాగా చేసుకొని కుడుములాగా కానీ లేదా సున్నుండల సైజులో కానీ వాటిని ముద్దలాగా చేసుకొని ఆ నీళ్ళల్లో వేసేయాలండి. కొంచెం కన్సిస్టెన్సీ అనేది వాటర్లో కలుస్తుంది. తర్వాత అది గట్టిపడుతుందండి ఉండలాగా. నేను మీకు చూపిస్తాను బాండల్లోంచి తీసాక ఎలాగ వస్తుందో కూడా. కొంచెం టైం పడుతుందండి. ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలండి. హైలో పెడితే ఆ పిండి అంతా వాటర్లో విరబడిపోయినట్టుగా వచ్చేసి నీళ్ళలో కలిసిపోయి అది జాలాగా అయిపోతుంది. కాబట్టి వాటర్ తెరిలాక మాత్రమే అది ఉండల్లాగా చేసి ఆ కన్సిస్టెన్సీని దాంట్లో ఉప్పు వేసి దాంట్లో కొంచెం కారం కూడా ఉంచుకొని నెక్స్ట్ ఈ ఉండలు కూడా చూసారు కదండి, ఇదన్నమాట ఉండలు. ఇవి బాండల్లో వేసాక మనకి వచ్చినటువంటి ఉండలండి. మీకు కావాల్సిన షేప్లో మీరు వేసుకోవచ్చు. మేమైతే వాటర్లో చేసామండి. కొంతమంది అయితే కొన్నిసార్లు అయితే నూనెలో కూడా వేసుకుంటాము. వడల్లాగా కట్టి నూనెలో వడియాల్లాగా ఫ్రై చేసుకొని వాటిని మధ్యలో పులుసులో ట్రాన్స్ఫర్ చేస్తాము. అది ఇంకొకసారి ట్రై చేసినప్పుడు నేను మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఇప్పుడైతే మేము వాటర్లో ఉడకబెట్టి చేస్తున్నాము ఈ ఉండల మజ్జిగ పులుసు అనేది. నాకు యూట్యూబ్లో అయితే ఎక్కడ కనిపించలేదండి. కాబట్టి నేను యూట్యూబ్లో ఎంతవరకు లేనటువంటి రెసిపీ అనే చెప్తున్నాను. మీకు ఒకవేళ ఏదైనా యూట్యూబ్లో కనిపిస్తే నాకు కామెంట్ చేయండి అండ్ లింక్ పెట్టండి. చూసారు కదా, మజ్జిగ పులుసు అయితే బాగా ఒక తెరలు వచ్చేసిందండి. ఒక తెరలు వచ్చేసాక నేను ఈ ఉండల్ని దాంట్లో వేసేస్తున్నాను. వేసేసాక లాస్ట్లో పోపు పెట్టేస్తానండి. ఇది అందరికీ తెలిసిందేను. కొంచెం నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసేసి కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేసేసి ఆల్రెడీ మనం పసుపు వేస్తున్నాం కాబట్టి ఇంకా దీంట్లో వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కూడా తిరుగుమాతల్లో పసుపు వేయడం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇది మనం మధ్యలో పసుపు ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు కూడా పసుపు వాసన రాదు. ఒకవేళ అది ఉడకబెట్టే ప్రాసెస్ కాకుండా ఉన్నప్పుడు మీరు ఇలాగా తిరుగుమాత వేసేటప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, పోపుని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి.
అసలు చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. పోపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లో దించే ముందు అదే పెరుగు బౌల్స్లో వేసే ముందు నేను కరివేపాకు యాడ్ చేశాను. ఇది యాడ్ చేశాను. ఈ తిరగమాతని నేను దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. చూసారు కదా, ట్రాన్స్ఫర్ చేసేసానండి. ఒక్కసారి ఆ పోపునంతా ఈక్వల్గా కలుపుకొని వేద్దాము. చూసారు కదా, అసలు స్మెల్ ఉంటుందండి, అసలు సూపర్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా నా ఎండల పులుసు రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.